షర్మిల కూడా మాట్లాడారు, ఆయన మీద ఫిర్యాదు కూడా చేశారు. ఎక్కడికి వెళ్తోంది అసలు అదానీ వ్యవహారం ఇప్పుడు ఒక కొత్త తలపోటుగా మారుతుందా? జగన్ కి బయటికి రాగలుగుతారా? మీడియా అత్యుత్సాహం తప్పించి ఏమీ ఉండదు అందులో. రియాలిటీ చెక్ చూస్తే ఏం లేదా? ఏం జరుగుతుంది నాకు తెలియకుండా అడుగుతాను. అదానీతో మాట్లాడాడు. అదానీ ఏమన్నా బిన్లాడేనా, లేకపోతే కనుక దావుద్ ఇబ్రహీమా మాట్లాడడానికి భయపడడానికి 3 సార్లు వచ్చాడు. గ్రేట్. అది ఒక అదానీ అనేటువంటి వాడు 3 సార్లు వచ్చి ఒక ముఖ్యమంత్రిని గెలిచాడంటే ఆషామాషి వ్యవహారమా? అంటే ఆ ముఖ్యమంత్రికి ఎంత పలుకుబడి ఉండాలా? లేదు, వీళ్ళు చెప్పినట్టే 17,500 కోట్ల డబ్బులు ఇచ్చాడు అనుకుందాం. అరే కనీసం రాజధాని కూడా లేని రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చి అయ్యా నేను పెట్టుబడులు పెడతాను 17,500 కోట్లు లంచం తీసుకో అని చెప్పాడు అంటే ఆ ముఖ్యమంత్రి అన్న గొప్పోడై ఉండాలి, అదాని అన్న వీకోడై ఉండాలి. ప్రాక్టికల్ గా మాట్లాడాలంటే నరేంద్ర మోడీతో నేరుగా కూర్చునే చనువు ఉన్నటువంటి అదాని వచ్చి జగన్మోహన్ రెడ్డికి డబ్బులు తీసి ఇచ్చాడు అంటే నరేంద్ర మోడీ కంటే గొప్పోడన్న అయి ఉండాలి జగన్మోహన్ రెడ్డి, లేదంటే కనుక రాసే దాంట్లో బూతన్న అయి ఉండాలి. అంతేనా? జగన్కే ఎంత ఇస్తే ఇంకా మోడీకి అంత ఇచ్చాడు అనుకోవాలా? అదే నెక్స్ట్. ఇప్పుడు షర్మిల అనుకోండి, షర్మిలకి పాపం తనకి ఇంకా ఆల్టర్నేటివ్ లేదు. తన అన్న చచ్చిపోతేనో లేకపోతే తన అన్న రాజకీయంగా నాశనం అయిపోతేనో తను ఆ ప్లేస్ ఆక్యుపై చేసుకోవాలని ఆమె కోరుకుంటుంది. వెళ్ళిపోతే అప్పుడు ఆ ప్లేస్ తను ఆక్యుపై చేసుకోవచ్చు అనేటటువంటి తన ఉద్దేశం. దానికి తోడు ఇంకోటి ఏంటంటే ఈ జీవితంలో తన అన్న తనకు డబ్బులు ఇయ్యడు కాబట్టి అప్పుడు తన అన్న కనుక జైలుకి వెళ్ళిపోతే అప్పుడు తన వదిన వచ్చి తనని బతిలాడితే అప్పుడు తను జాలి తలిచి అన్నకి అవకాశం ఇస్తానంటే అప్పుడు తను చెయ్యాలన్నది. కానీ వాస్తవానికి సంపూర్ణ విరుద్ధంగా ఆవిడ వెళ్తోంది. దానికి ఇంకోటి ఏంటంటే తనకి మీడియా కవరేజ్ అనేటటువంటి మీడియా అటెన్షన్ సీకర్. తను ఆ మీడియా అటెన్షన్ సీకర్ కోసం జగన్ని తిట్టినటువంటి వాళ్ళకి ఎక్కువ కవరేజ్ వస్తుంది కాబట్టి ఇప్పుడు చూడండి చంద్రబాబుని విమర్శిస్తుంది ఆవిడ. ఆ వార్త ఇది ఎవరు వేస్తే లేకపోతే లోపల పేజీలో 3 లైన్లో 4 లైన్లో రాస్తారు. జగన్ తిట్టగానే బ్యానర్ వస్తుందా లేదా? అది అమ్మాయికి కూడా ఇప్పుడు ఏంటి పబ్లిసిటీ కోరుకుంటుంది, నడుస్తుంది.